Dokur village, 6th class 4th lesson. A village, Dokur, a village on the plateau. Dokur village. We visited and examined a typical village located in Telangana plateau, Dokur in Mehboob district. తెలంగాణ పీఠభూమిలోని ఒక గ్రామం, ఒక ఊరు అన్నమాట. డోకూర్ మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. దీన్ని రచయితలు ఈ ఊరిని సందర్శించారు. అక్కడి విశేషాలు ఏంటో చెప్తారు. ఇక్కడ పీఠభూమి ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఇలాంటి ఒక గ్రామంలో వారి జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి రచయితలు డోకూర్ అనే గ్రామానికి వెళ్ళారు. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో దేవరకాద్ర మండలంలో ఉంది డోకూర్ విలేజ్. సో లెట్ us go into the lesson. Dokur is in the Devarakadra Mandal and is around 25 kilometers away from Mehboob Nagar town. ఏంటిది? డోకూర్ గ్రామం దేవరకద్ర మండలంలో ఉంది. ఇది మహబూబ్ నగర్ పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. The old name of this village is Dakur and it comes from the word Daku which means decoy. ఈ గ్రామం పాత పేరు డాకూర్ అంటే బందిపోటు అని అర్థం. డాకు పదం నుంచే ఈ ఊరికి ఈ పేరు వచ్చిందనమాట. Many years ago, dacoit groups lived in the area surrounding Dokur as it was easy for them to hide among the heavy bushes in the surrounding forest area. ఈ గ్రామం చుట్టుపక్కల అడవుల్లోని దట్టమైన పొదల్లో తేలికగా దాక్కోగలగటంతో బందిపోటు ముఠాలు అంటే దొంగల ముఠాలు ఇక్కడ నివసించేవట. అందుకే ప్రస్తుతం ఈ ఊరిని డోకూర్ అంటున్నారు. టుడే ద విలేజ్ ఈస్ కాల్డ్ డోకూర్. Climate and rainfall. Before that, here is a sketch map of Dokur village. ఫస్ట్ లెసన్లో మనం లైలా మల్లిక స్కెచ్ మ్యాప్ ఒకటి చూసాం కదా మ్యాప్స్ లెసన్లో. అదేవిధంగా ఇక్కడ డోకూర్ స్కెచ్ మ్యాప్ అనమాట. ఈ రోజుల్లో మనం గూగుల్ మ్యాప్స్ కూడా చూస్తున్నాం కదా ఫోన్లలో. ఎస్, సేమ్ వే. క్లైమేట్ అండ్ రెయిన్ఫాల్. The temperature of this region goes up to 40 degrees Celsius during the summer months from February to June. However, during the winter months from November to January, the temperature during the day is usually between 20 degrees Celsius and 30 degrees Celsius. This region gets rainfall from the end of June to October. However, the rain is scanty and irregular. It varies a lot from year to year and therefore it is unpredictable and unreliable. ఫిబ్రవరి నుండి జూన్ వరకు ఉండే వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎంత ఉంటాయంటే టెంపరేచర్ 40 డిగ్రీస్ సెల్సియస్ దాకా ఉంటాయి. నవంబర్ నుండి జనవరి వరకు చలికాలంలో ఉష్ణోగ్రతలు వింటర్ సీజన్లో 20 to 30 డిగ్రీస్ సెల్సియస్ మధ్యలో ఉంటాయట. జూన్ నుంచి అక్టోబర్ వరకు, జూన్ చివరి నుండి అక్టోబర్ వరకు ఇక్కడ వర్షాకాలం ఉంటుంది. ఫ్రమ్ జూన్ టు అక్టోబర్ ఇక్కడ వర్షపాతం అనేది ఏ విధంగా నమోదవుతుంది? చాలా తక్కువగా. అనిశ్చితత్వం అంటే unpredictable. We can't predict how when it comes much, in which year it comes more rainfall, in which year it comes less rainfall. We cannot guess anamata. During years of really low rainfall, a drought situation develops. Crops dry when there is little rainfall to fill the tanks or recharge groundwater. వర్షపాతాలు తక్కువగా ఉన్న సమయంలో ఏమవుతుందంటే చెరువులు చక్కగా నిండవు, భూగర్భ జలాలు కూడా నిండవు. అందువల్ల కరువు పరిస్థితులు ఏర్పడతాయి. అవునా? మనుషులకు పశువులకు తాగునీరు కూడా పెద్ద సమస్య అయిపోతుంది. డ్రింకింగ్ వాటర్ ఫర్ హ్యూమన్ అండ్ క్యాటిల్ ఆల్సో బికమ్ మేజర్ ప్రాబ్లమ్. ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ డిఫికల్ట్ టు క్యారీ అవుట్ ఎనీ అగ్రికల్చరల్ వర్క్. ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేకపోతే వ్యవసాయ పనులు కూడా చేసుకోలేమన్నమాట. సాగునీటి సౌకర్యాలు లేనంతలో వ్యవసాయం చేయడం చాలా కష్టం అవుతుందా లేదా? ఇటువంటి క్లిష్ట సంవత్సరాలలో ప్రజలు ఉపాధి అవకాశాలను వెతుక్కోవాల్సి వస్తుంది. దర్ ఫోర్ షుడ్ లుక్ ఎట్ అదర్ ఆప్షన్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్. ఇంకా వేరే ఏమైనా జాబ్స్ ఏమైనా ఉంటే చూసుకోవడానికి వెళ్తారనమాట. Since such years of really low rainfall keep repeating, we can say that the region is drought prone. ఈ విధంగా తక్కువ వర్షపాత సంవత్సరాలు మళ్ళీ వచ్చాయనుకోండి, ఈ ఇయర్ తక్కువ వర్షమే, నెక్స్ట్ ఇయర్ తక్కువ వర్షం అట్లా వస్తే ఆ ప్రాంతాన్ని కరువు పీడిత ప్రాంతం అంటారు. కరువు పీడిత ప్రాంతం, డ్రాప్ ప్రోన్ ఏరియా. సో డోకూర్ ఆల్సో సమ్ టైమ్స్ డ్రాప్ ప్రోన్ ఏరియా.
నెక్స్ట్ ఇక్కడ సాయిల్స్ ఎలా ఉంటాయి చూడండి. అబౌట్ హాఫ్ ఆఫ్ ద అగ్రికల్చరల్ ల్యాండ్ ఇన్ ద విలేజ్ హ్యాస్ రెడ్ సాయిల్స్. దిస్ రెడ్ సాయిల్స్ ఆర్ ఎర్ర నేలలు ఆర్ నాట్ వెరీ డీప్ ఆర్ ఫర్టైల్. దే ల్యాక్ మెనీ న్యూట్రియంట్స్ నెసరీ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్ అండ్ బికాస్ ఆఫ్ ద హై sand content they do not retain much water to help the roots spread from and wide. These fields have to left uncultivated for one season after every crop so that they are able to recoup their nutrients from their nature. ఈ ఊరిలో సగం వ్యవసాయ భూములన్నీ ఎర్ర నేలలు అనమాట. ఈ నేలలు లోతైనవి కావు, సారవంతమైనవి కావు, వెరీ నాట్ డీప్, నాట్ ఫర్టైల్. సో పంటల ఎదుగుదలకు అవసరమైన అనేక పోషకాలు ఈ నేలలో లోపిస్తాయి. దే ల్యాక్ మెనీ న్యూట్రియంట్స్ నెసరీ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్ బికాస్ ఆఫ్ హై శాండ్ కంటెంట్ అనమాట. ఎందుకు వీటిలో ఇసుక శాతం ఎక్కువ ఉండడం వల్ల, ఎర్ర నేలల్లో ఎక్కువ కావటం వల్ల నీటిని ఎక్కువ పట్టి ఉంచలేవు. ఇసుక నేలలు కాబట్టి నీటిని ఎక్కువ గుంజమన్నమాట. దే డు నాట్ రిటైన్ మచ్ వాటర్ టు హెల్ప్ ద రూట్ స్ప్రెడ్ ఫామ్ అండ్ వైడ్. నీళ్ళని గుంజితేనే వేర్లు అనేవి పొడవుగా పెరుగుతాయి, అవునా కాదా? దాంతో పంటల వేళ్ళు బలంగా విస్తారంగా పెరగవు, వేళ్ళు రూట్స్. దాంతో ఒక పంట సాగు చేసిన తర్వాత ఈ నేలలు కోల్పోయిన పోషకాలు ప్రకృతి సిద్ధంగా తిరిగి పొందడానికి ఇంకో కాలం పాటు వీటిని పంట పండిన తర్వాత రెండో పంట కాలాన్ని సాగు చేయకుండా వదిలేయాల్సి ఉంటుంది. ఒక క్రాప్ పండిన తర్వాత, ఒక పంట వేసిన తర్వాత రెండో పంట వేయరనమాట. ఎందుకంటే సాయిల్ మళ్ళీ ఫర్టిలిటీని గెయిన్ చేయాలి కాబట్టి నెక్స్ట్ పంట వేయరనమాట. కొంత టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ సాయిల్కి ఫర్టిలిటీ వచ్చాక మళ్ళీ వేస్తారు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద సాయిల్ ఇన్ ద విలేజ్ డోకూర్ హ్యాస్ రెడ్ సాయిల్స్, ఎర్ర నేలలు. అంతేకాకుండా అక్కడక్కడ షాలో బ్లాక్ సాయిల్స్ కూడా చూస్తాం మనం సాయిల్స్ ఇన్ డోకూర్లో. నల్ల ద షాలో బ్లాక్ సాయిల్స్ వితౌట్ అబౌట్ 60 సెంటీమీటర్స్ డెప్త్. నల్ల బట్టి ఎలా ఉంటుందట, 60 సెంటీమీటర్ డెప్త్లో ఉంటాయి. నల్ల నేలలు ఉన్న ప్రాంతాలు 60 సెంటీమీటర్ల లోతు వరకు ఉంటాయట. ఈ ఊరిలో వ్యవసాయ భూమిలో చాలా తక్కువ విస్తీర్ణంలో నల్ల నేలలు ఉన్నాయి. సో దే కవర్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ద అగ్రికల్చరల్ ల్యాండ్ ఆఫ్ దిస్ విలేజ్. సో వ్యవసాయ భూములు, ఈ ఊరిలో ఉన్న వ్యవసాయ భూముల్లో కొద్ది నేలలు నల్ల నేలలు కూడా ఉన్నాయన్నమాట. అంటే బ్లాక్ సాయిల్స్, షాలో బ్లాక్ సాయిల్స్. దిస్ సాయిల్ ఈజ్ సూటబుల్ ఫర్ క్రాప్స్ తో నాట్ యాజ్ గుడ్ యాజ్ రేగడి. నల్ల రేగడి ఎంత మట్టి కాకపోయినా నల్ల మట్టి కూడా కొంచెం గుడ్డే అనమాట. ఇట్స్ సూటబుల్ ఫర్ క్రాప్స్ అనమాట. సో డీప్ బ్లాక్ సాయిల్ టైప్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ప్లాట్యూ. The black soil type is more fertile and crops can survive it in longer periods because it retains moisture for a long period. So black soil అనేది కొంచెం ఫర్టైల్ అనమాట. అలువియల్ సాయిల్ అంతా కాకపోయినా బ్లాక్ సాయిల్ కూడా ఫర్టైల్ సాయిలే. పీఠభూమిలోని ఇతర ప్రాంతాల్లో ఉండే రేగడి నేలలు అంత మంచివి కాకపోయినప్పటికీ ఈ నల్ల నేలలు పంటలకు అనువైనవి. ఈ నల్ల నేలలు సారవంతమైనవి, తేమని ఎక్కువ కాలం ఉంచుకోగలవు. ఎర్ర నేలలతో కంపేర్ చేస్తే నల్ల నేలలు సారవంతమైనవి. రెడ్ సాయిల్స్తో కంపేర్ చేస్తే బ్లాక్ సాయిల్స్ ఆర్ లిటిల్ మోర్ ఫర్టైల్ అండ్ ద క్రాప్స్ కెన్ సర్వైవ్ ఇట్ ఇన్ ఫర్ లాంగర్ పీరియడ్స్. దే కెన్ రిటైన్ ద మాయిశ్చర్. తేమను కూడా పీల్చుకోగలవు అనమాట, తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగలవు. సో కాబట్టి పంటలు ఎక్కువ కాలం నిలదొక్కుంటాయి. దిస్ సాయిల్స్ ఆర్ వెరీ హార్డ్ వెన్ డ్రై అండ్ స్టిక్కీ వెన్ వెట్. దిస్ బ్లాక్ సాయిల్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొడక్టివ్ టైప్స్ ఆఫ్ సాయిల్స్. ఇవి కాకుండా ఈ నల్ల నేలలు చాలా ఉత్పాదకత కలిగి ఉంటాయంటే పంటలు బాగా పండుతాయని అర్థం. చౌడు అండ్ గర్స్ ఆర్ అదర్ మేజర్ సాయిల్ టైప్స్. దే కాన్స్టిట్యూట్ అబౌట్ 30% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా ఆఫ్ ద విలేజ్. ఎర్ర నేలలు, నల్ల నేలలు కాకుండా ఇంకా 3వ 4వ నేలలు ఏంటి? చౌడు నేలలు, గర్సు నేలలు. దే కాన్స్టిట్యూట్ అబౌట్ 30% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా ఆఫ్ ద విలేజ్. విలేజ్లో 30% నేలలు చౌడు గరుసు భూములు ఉన్నాయి. మోస్ట్లీ దీస్ ఆర్ అన్కల్టివేబుల్. వీటిలో పంటలు పండించడానికి పెద్దగా ఉపయోగపడవు, కానీ ఇవి రాళ్ళు రప్పలతో ఉంటాయి. వీటిలో ఎక్కువగా రాళ్ళు ఉండి సాగు కనువైనవి కావన్నమాట. దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ అగ్రికల్చర్, దిస్ చౌడు అండ్ గర్స్ సాయిల్స్. నెక్స్ట్, వాటర్ రిసోర్సెస్ అండ్ ట్యాంక్స్. Pedda Cheruvu is the main tank in the Dokur village. It gets water only when the tank of Devarakadra is filled, which is around 5 kilometers from Dokur village. When Pedda Cheruvu of Dokur is filled with that water, it flows to other tanks like Chakali, Koikunta, Vani Vampu and Badi and Vampu, which are smaller tanks close to this place. What we have therefore is like a necklace of pearls. There is a chain of tanks. డోకూర్ గ్రామంలో ముఖ్యమైన నీటి పెద్ద వనరు చెరువు ఏంటిది? పెద్ద చెరువు. పెద్ద చెరువు ఏంటిది? డోకూర్లో ఉండే ముఖ్యమైన వాటర్ రిసోర్స్ ఏంటిది? పెద్ద చెరువు అనమాట. చెరువు పేరు ఏంటిది? పెద్ద చెరువు. డోకూర్ గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకద్ర చెరువు నిండితేనే ఈ చెరువుకి నీళ్లు వస్తాయి. దేవరకద్ర చెరువు నిండితేనే ఈ పెద్ద చెరువులోకి నీళ్ళు వస్తాయట. డోకూర్లోని పెద్ద చెరువు నిండిన తర్వాత దీనికి దగ్గరలో ఉన్న చాకలి, కోయికుంట, వాణివంపు, బాడివంపులకు కూడా నీళ్లు వెళ్తాయి. పెద్ద చెరువు నిండినాక ఫస్ట్ దేవరకద్ర చెరువు నిండాలి, దాని నీళ్ళు పెద్ద చెరువులోకి వస్తాయి. పెద్ద చెరువు డోకూర్లో ఉన్న పెద్ద చెరువు ఫిల్ అయింది అనుకోండి, దాని పక్కనే ఉన్న కోయికుంట, చాకలి, వాణివంపు, బాడివంపు ఇవన్నీ కూడా నిండుతాయి. నీళ్ళు వెళ్తాయి. అంటే దండలోని ముత్యాల మాదిరి గొలుసుకట్టు చెరువులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఒక ముత్యాల దండలో ముత్యాలలాగా
దండలోని ముత్యాల మాదిరి ఏంటివి ఇవన్నీ గొలుసుకట్టు చెరువులు అనమాట, చైన్ ఆఫ్ ట్యాంక్స్ అనమాట. గొలుసుకట్టు చెరువులు అంటే ఒకదాంతో ఒకటి కనెక్షన్ లాగా చెరువులన్నీ. సో ఆ దేవరకాద్ర చెరువు నిండితే పెద్ద చెరువులో నిండుతాయి, వాటితో ఇంకా పక్క పక్కన ఉండే చిన్న చిన్న చెరువులు అన్నీ వాటర్ అనేవి నిండుతాయి. ఇవన్నీ వర్షాకాలంలో నిండుతాయి అన్నమాట. These tanks were excavated long ago so that rainwater could be stored in systematic manner so that it could be used during the months of after the monsoon is over. With such low rainfall, people devised a system of chain of tanks to capture as much as water as they could. వర్షాకాలం అయిపోయిన తర్వాత వాననీటిని ఉపయోగించుకోవడానికి ఒక పద్ధతి ప్రకారం చెరువులను చాలా కాలం క్రితం తవ్వారు. ఈ చెరువులను చాలా కాలం క్రితం త్రవ్వాలి, ఎందుకంటే రెయిన్ వాటర్ని స్టోర్ చేయడానికి. అలా మరి ఇలాంటి లో రెయిన్ఫాల్ ఉన్న ప్లేసెస్లో ఇలాంటి చైన్ ఆఫ్ ట్యాంక్స్ అనే మెథడ్ బాగుంటుంది కదా వాటర్ స్టోర్ చేయడానికి. ద వాటర్ ఇన్ దీస్ ట్యాంక్స్ ఆల్సో రీచ్ అవుట్ ది సరౌండింగ్ వెల్స్. ఈ చెరువులో నీళ్లు నిండితే చుట్టుపక్కల ఉన్న బావులలో కూడా నీళ్లు నిండుతాయి. Crops and agriculture. Farmers of Dokur grow cotton, groundnut, castor, paddy, bajra, alasandalu, kandulu. Earlier people would grow mainly millets as food crops. Cotton is grown in the Nallaregadi fields. Groundnut and castor are grown in the fields of red soils. The area under groundnut farming has decreased recently due to the threat of wild pigs, and in its place farmers now grow castor. While bajra is grown in white fields, red grams and alasandalu are grown in intermittent crops along with other crops. Paddy is grown along with the water of Pedda Cheruvu and Sampenga Vagu. Pits are dug in the Vagu and the water is drawn with motor pump. If the stream dries up, paddy crop also gets destroyed. Paddy and groundnut are grown by using borewells from October to January. The farmers say that the paddy yield from an acre of land is about 20 to 30 quintals. Over the decades, the cost of agriculture has increased due to increasing prices of chemical fertilizers and pesticides and the use of harvesters. The use of traditional manure has drastically reduced. సో డోకూరులో రైతులు ఏమేమి పంటలు పండిస్తున్నారంట? పత్తి పంట, వేరుశనగ పంట, ఇంకేం పంటలు పండిస్తున్నారు? ఆముదం, క్యాస్టర్ అంటే ఏంటిది? ఆముదం. ప్యాడీ అంటే వరి, సజ్జలు, అలసందలు, కందిపప్పు అంటాం కదా, కందులు, రెడ్ గ్రామ్స్, ఇవన్నీ పండిస్తారు. అప్పట్లో ఎర్లియర్ ఏం చేసేవాళ్ళంటే ఓన్లీ చిరుధాన్యాలే పండించేవాళ్ళు అనమాట, మిల్లెట్స్ మాత్రమే పండించేవాళ్ళు. ఇప్పుడు పత్తి పంట కూడా వేస్తున్నారు. నల్లరేగడి బ్లాక్ సాయిల్స్ ఉన్నాయి కదా డోకూరులో, అక్కడ పత్తి పంట వేస్తున్నారు. అంతేకాకుండా వేరుశనగ, ఆముదం పంటలు కూడా వేస్తారనమాట. ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ రెడ్ సాయిల్స్, ఎర్రమట్టి ఉన్న చోట వేరుశనగలు, ఆముదం పంటలు వేస్తారు. ఈ వేరుశనగ పంటలో ఉన్న ఏరియా ఏదైతే ఉందో అడవి పందులు ఎక్కువగా రావడంతో ఏం చేశారంట? అడవి పందులు వస్తున్నాయి, వేరుశనగలు తినేస్తున్నాయని చెప్పేసి డ్యూ టు ద థ్రెట్ ఆఫ్ వైల్డ్ పిగ్స్ వాట్ దే డిడ్ ఇన్ వేరుశనగ ప్లేస్ అంటే గ్రౌండ్నట్ ప్లేస్లో ఏం పెంచుతున్నారట ఫార్మర్స్? ఇప్పుడు ఆముదం పెంచుతున్నారు. ఆముదం అయితే తినమన్నమాట. వైల్ సజ్జలు ఈజ్ గ్రోన్ ఇన్ ద వైట్ ఫీల్డ్స్. చౌడు నేలలు అన్నాం కదా, గరుసు నేలలు, చౌడు నేలలు, ఈ నేలల్లో సజ్జలు పండిస్తున్నారు. రెడ్ గ్రామ్స్, కందులు, అలసందలు, పిజిఎన్పి, అలసందలు అంటే పిజిఎన్పి, ఇవి కూడా వేరే పంటలతో పాటు వేస్తారు. ప్యాడీ అనేది వరి అనేది పెద్ద చెరువు సంపెంగా నీళ్లు నిండినప్పుడు వరి పంట కూడా వేస్తారనమాట, వరి పంట ప్యాడీ. పిట్స్ ఆర్ డగ్ ఇన్ ద వాగు స్ట్రీమ్ అండ్ వాటర్ ఇస్ డ్రాన్ విత్ మోటార్ పంప్. వాగులో గుంతలు తవ్వేసి ఏం చేస్తారు? మోటార్ల సహాయంతో నీళ్లు తోడతారు. ఇఫ్ ద స్ట్రీమ్ డ్రైస్ అప్, ప్యాడీ క్రాప్ ఆల్సో గెట్స్ డిస్ట్రాయిడ్. ఆ వాగు ఎండిపోయిందనుకో వరి పంట కూడా నాశనమైనట్టే. అక్టోబర్ టు జనవరి మధ్యకాలంలో రబీ సీజన్ ఉంటుంది వ్యవసాయదారులకు, రైతులకు. అంటే అప్పుడు ప్యాడీ గ్రౌండ్నట్ బోర్వెల్స్ సహాయంతో, బోర్ బావులు ఉంటాయి కదా, వాటి సహాయంతో నీళ్లతో ఈ పంటలు పండిస్తారు. ఫార్మర్స్ దట్ ప్యాడీ ఈల్డ్ ఫ్రమ్ ఎకర్ ఆఫ్ ల్యాండ్, ఒక ఎకరాకు 20 నుంచి 30 క్వింటాలు పండిస్తున్నారు, ప్యాడీ వస్తుందని చెప్తున్నారు. అయితే గత 10 ఏళ్ళుగా ఏమవుతుందంటే రసాయనిక ఎరువులు, విత్తనాల ధరలు పెరగడంతో రైతులకు కష్టంగా మారుతుంది. వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి. కాస్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్ అండ్ మోర్ ఓవర్ సాంప్రదాయంగా అప్పుడు ఆర్గానిక్గా చేసేవాళ్ళు వ్యవసాయం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ట్రెడిషనల్ మాన్యూర్ తగ్గిపోతుంది. రాను రాను కెమికల్ ఫర్టిలైజర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు రైతులు. పురుగుల మందులు, క్రిమి సంహారకాలు, హార్వెస్టర్లు, కోత యంత్రం అంటారు, హార్వెస్టర్స్, యూజ్ ఆఫ్ హార్వెస్టర్స్. కోత తీయడానికి ఒక మిషన్స్ ఉంటాయి పంట కోతకు వచ్చినప్పుడు. ఎస్, థ్యాంక్ యూ.